2026 సంవత్సరంలో రాజయోగంలో ప్రప్రథమంగా తులారాశి ఉండటానికి కారణం, సంవత్సర ఫలితాలు చూసేటప్పుడు శని, రాహువు, కేతువు, గురువు ఈ 4 గ్రహాలను బట్టి సంవత్సర ఫలితాలు తీసుకుంటాం కాబట్టి ఈ 4 గ్రహాలలో 3 గ్రహాలు యోగించేటటువంటి రాశి తులారాశి. అంటే 100కి 75% అనుకూల ఫలితాలు పొందే రాశి తులారాశి. తులారాశి వాళ్ళకి 2026 సంవత్సరంలో గ్రహాలు మనం పరిశీలిస్తే గురుగ్రహము 2026లో 7 నెలల పాటు అద్భుతమైన అదృష్టాన్ని కలిగింపజేస్తోంది. దానివల్ల ఆర్థిక పరంగా బాగుంటుంది, ఫైనాన్షియల్ గ్రోత్ ఉంటుంది, ఆరోగ్యపరంగా బాగుంటుంది, కెరీర్ పరంగా టాప్ పొజిషన్కి వెళ్ళగలుగుతారు. గురువు 7 నెలల పాటు అద్భుతంగా యోగిస్తున్నాడు. అలాగే తులారాశి వాళ్ళకి 2026 సంవత్సరం మొత్తం కూడా జనవరి నుంచి డిసెంబర్ వరకు శని 6వ స్థానంలో బ్రహ్మాండంగా యోగిస్తున్నాడు. అంటే భయంకరమైన శత్రువులు నశించిపోతారు, కష్టానికి తగిన ప్రతిఫలం ఖచ్చితంగా వస్తుంది, ఏ రంగంలోనైనా అత్యున్నత స్థాయికి చేరగలుగుతారు. అలాగే కేతువు తులారాశి వాళ్ళకి 11వ ఇంట్లో అద్భుతంగా యోగిస్తున్నాడు. దానివల్ల భగవద్ అనుగ్రహం సులభంగా కలుగుతుంది. ఆకస్మికంగా ఆర్థిక పరంగా కానీ, ఆరోగ్యపరంగా కానీ, కుటుంబ పరంగా కానీ మంచి ప్రయోజనాలు చేకూరుతాయి. కుటుంబ జీవితం కూడా ఆనందదాయకంగా ఉంటుంది. ఏ అద్భుత ఫలితమైనా ఆకస్మికంగా పొందటానికి తులారాశి వాళ్ళకి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఒక్క రాహుగ్రహం మాత్రమే యోగించట్లేదు. కాబట్టి సంవత్సర ఫలితాలు చూసుకునేటప్పుడు మనం చూసే 4 గ్రహాల్లో గురుగ్రహము, శనిగ్రహము, కేతుగ్రహం ఈ 3 గ్రహాలు యోగిస్తూ 75% అనుకూల ఫలితాలు ఉన్నాయి. కాబట్టి ఒక్క రాహుగ్రహం మాత్రమే యోగించట్లేదు. కాబట్టి 2026లో తులారాశి వాళ్ళు అఖండ రాజయోగం పొందబోతున్నారు. వాళ్ళు మట్టి పట్టుకుంటే బంగారం అయ్యేలాగా అద్భుతమైనటువంటి అనుకూల ఫలితాలు ఉంటాయి. విశేషమైన అదృష్టాన్ని అందుకోవటానికి సిద్ధంగా ఉన్నారు.